సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే 2025 సంబంధించిన అపాచీ ఆర్టీఆర్ 310 యొక్క కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఏ కలర్స్ లో అవైలబుల్గా ఉంది, ఎక్కడ అవైలబుల్గా ఉంది, అండ్ ఇంకా దీనికి ఎక్స్షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత మైలేజ్ ఇస్తుంది, ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ బైక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకవేళ మీరు ఈ బైక్ కొనే ప్రయత్నంలో ఉంటే కనుక వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. మీకు ఒక కంప్లీట్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈ బైక్ గురించి అయితే. అండ్ ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి 4 వేరియంట్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ది బేస్ వేరియంట్, దాంట్లో మనకి క్విక్ షిఫ్టర్ అయితే ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ది మిడ్ వేరియంట్, దాంట్లో క్విక్ షిఫ్టర్ అయితే ఉంటుంది. అలాగే థర్డ్ది మనకి బీటీఓ అని చెప్పొచ్చు. బీటీఓ అంటే బిల్ట్ టు ఆర్డర్ అనమాట. సో ఈ బీటీఓలో మనకి 2 కిట్స్ అయితే ఉంటాయి. ఒకటి డైనమిక్ కిట్ అండ్ ఇంకొకటి డైనమిక్ ప్రో కిట్ అనమాట. ఇవి మనం ఎక్స్ట్రాగా పర్చేస్ చేసిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ డైనమిక్ కిట్లోను అలాగే డైనమిక్ ప్రో కిట్లో మనకి ఏమొస్తాయి ఇక్కడ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే 4th వేరియంట్ వచ్చేసరికి కంప్లీట్ గా యానివర్సరీ ఎడిషన్ అని చెప్పొచ్చు. వీళ్ళు మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా 20 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకున్నందుకు సో యానివర్సరీ ఎడిషన్స్ అనేవి లాంచ్ అయితే చేస్తారనమాట. సో ఇప్పుడు మనకి ఆర్టీఆర్ 310 లో కూడా యానివర్సరీ ఎడిషన్ అయితే లాంచ్ అయితే చేశారు. 3 వేరియంట్స్ లో మనకి కంప్లీట్ గా 4 కలర్ ఆప్షన్స్ లో మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. ఒకటి బ్లాక్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, అలాగే బ్లూ కలర్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉంది. సో మీకు నచ్చిన కలర్ మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక మనం దీనికి వాకర్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది మనకి లుక్స్ పరంగా కంప్లీట్ నేకెడ్ వెర్షన్ లో డిజైన్ చేశారు. ఒకవేళ మీకు స్పోర్ట్స్ వెర్షన్ లో కావాలనుకుంటే ఆర్ఆర్ 310 కూడా మీకు అవైలబుల్ అయితే ఉంది. ఇక దీని ఒక బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ పరంగా మనకి టాప్ నాచ్ అయితే ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా మనకి చీప్ క్వాలిటీ పార్ట్స్ కానీ లూజ్ పార్ట్స్ కానీ లేకుండా మంచి సాలిడ్ గా మనకి మంచి ప్రీమియం గా ఈ వెహికల్ అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. ఇక ఫస్ట్ మనం బైక్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు తీసుకొచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్, దీంట్లో ఫ్యాబ్ కీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్యాబ్ కీ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి కార్స్ లో ఈ విధంగా అయితే ఉంటుందో కీ సేమ్ కీ మనకి దీంట్లో కూడా ఆఫర్ చేస్తున్నారు. సో దీనిపైన టీవీఎస్ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. సో జస్ట్ మనం ఇక్కడ కీ అయితే ఉంటుంది, కీతో మనం ఆపరేట్ చేయొచ్చు అండ్ కీ లెస్ గా కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. సో మనం జస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ హ్యాండ్ లాక్ లో ఉంది కదా, హ్యాండ్ అనేది అన్లాక్ చేయాలంటే ఇక్కడ మనకి ఒక బటన్ అయితే ఇచ్చారు. దీని మీద దీన్ని ప్రెస్ చేస్తే కనుక హ్యాండ్ అనేది అన్లాక్ అయితే అవుతుంది. సో మళ్ళీ మనం హ్యాండ్ లాక్ చేయాలంటే పైన ఇక్కడ మనకి లాక్ బటన్ ఉంది కదా, సో ఈ లాక్ బటన్ ప్రెస్ చేస్తే మనకి హ్యాండ్ అనేది లాక్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం హ్యాండ్ అనేది లాక్ అన్లాక్ అయితే చేయొచ్చు. ఇక మనం బైక్ అనేది ఎలా ఆన్ చేయాలని మాట్లాడుకుంటే కనుక సో మనం హ్యాండ్ లాక్ అనేది తీసిన తర్వాత సో సింపుల్ గా మళ్ళీ మనం ఇక్కడ ఒక బటన్ అయితే ఇచ్చారు. సో ఈ బటన్ ప్రెస్ చేస్తే కనుక మనకి బైక్ అనేది ఆన్ అవటం జరుగుతుంది. ఇక్కడ మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. సో దీని ద్వారా మనం బైక్ అనేది ఆన్ చేయొచ్చు. సో మళ్ళీ మనం జస్ట్ ఆఫ్ చేయాలన్నా కూడా మనం ఇక్కడ బటన్ అయితే ఉంది. సో ఈ బటన్ ద్వారా మనం సింపుల్ గా బైక్ అనేది ఆఫ్ అయితే చేయొచ్చు. సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉందన్నమాట ఫ్యాబ్ కి ఫీచర్స్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇండికేటర్స్ చూడొచ్చు. మనకి సీక్వెన్షియల్ ఇండికేటర్స్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో ఈ ఇండికేటర్స్ అయితే మాత్రం చూడడానికి చాలా అట్రాక్టివ్ అయితే ఉంది. సో ప్రీవియస్ గా మనకి నార్మల్ గా అయితే ఉంది కదా, ఇప్పుడు మనకి సీక్వెన్షియల్ ఇండికేటర్స్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ హ్యాండ్ గార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో సింపుల్ గా చెప్పాలంటే నకల్ గార్డ్స్ అనమాట. సో మనం స్కిడ్ అయి పడినప్పుడు కానీ అలాగే మన రైడ్ చేసినప్పుడు మనకి డస్ట్ పార్టికల్స్ కానీ అవ్వకుండా ఇక్కడ మనకి నకల్ గార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి ఉండటం వల్ల ఇంకా మనకి బైక్ అనేది చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అడ్జస్టబుల్ క్లచ్ లివర్స్ అలాగే బ్రేక్ లివర్స్ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఒక 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. మీరు క్లచ్ లివర్ కానీ బ్రేక్ లివర్ కానీ మీరు మీ ఫింగర్స్ తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే హెడ్ లైట్ లో మనకి ఒక యూనిక్ ఫీచర్ అయితే ఉందన్నమాట. సో ఇది చూసుకుంటే మనకి కంప్లీట్ గా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో ఒక యూనిక్ థింగ్ ఏంటంటే మనం నైట్ టైం ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ వచ్చి లైట్ ని బట్టి ఇది మనకి ఆటోమేటిక్ గా మనకి ఫోకస్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంది అనమాట. అంటే లైటింగ్ యొక్క బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ అయితే అవుతుందని చెప్పొచ్చు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అని చెప్పొచ్చు. అలాగే ఈ బైక్ లో ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, దీని యొక్క సస్పెన్షన్ చెప్పొచ్చు. ప్రీవియస్ గా మనకి 41mm యూఎస్డి ఫోక్స్ అయితే ఉండేవి. దాని ప్లేస్ లో ఇప్పుడు ఈసారి 43mm యూఎస్డి ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అలాగే ఈ సస్పెన్షన్ మనం కావాలనుకుంటే రీబౌండ్ కానీ కంప్రెషన్ కానీ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మడ్ గార్డ్ చూడొచ్చు. మనకి ఇక్కడ ఫైబర్ బోర్డ్ తో మనకి మడ్ గార్డ్ అనేది డిజైన్ చేశారు. డ్యూయల్ టోన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ టీవీఎస్ రేసింగ్ అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే మడ్ గార్డ్ పైన ఆర్టీడీఎస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఆర్టీడీఎస్ అంటే రేస్ ట్యూన్డ్ డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ అనమాట. దీంట్లో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ మనం ఫర్దర్ గా అయితే మనం మాట్లాడుకుందాము. అండ్ నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సెక్షన్ లో 110/70 నుంచి రీడల్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి కంప్లీట్ గా మిసిలిన్ టైర్ అని చెప్పొచ్చు. సో ఫ్రంట్ సైడ్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ టైర్స్ అనేవి మనకి చాలా కాస్ట్ అయితే ఉంటాయి అనమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ ఇక్కడ మనకి 300mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ బైబ్రీ నుంచి 4 పిస్టన్ క్యాలిబర్స్ అనేవి దీంట్లో యూస్ చేస్తారని చెప్పొచ్చు. సో ఫ్రంట్ సైడ్ డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో బైబ్రీ క్యాలిబర్స్ అనేవి యూస్ చేస్తారు. అలాగే పెట్రోల్ డిస్క్ ఇచ్చారు కాబట్టి మనకి బ్రేకింగ్ బైట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో బ్యాక్ సెక్షన్ లో 240mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సింగిల్ పిస్టన్ బైబ్రీ క్యాలిబర్ అయితే ఉంటుందన్నమాట. సో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తో పాటు సూపర్ మోటో ఏబిఎస్ ఫీచర్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తారు. కాబట్టి మనం కావాలనుకుంటే బ్యాక్ సైడ్ ఏబిఎస్ అనేది కావాలంటే ఆఫ్ చేసుకుంటూ మనం రైడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ వెహికల్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే టెక్నికల్ గా ఈ వెహికల్ లో 312.12cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో BS6 phase norms కి అప్డేట్ చేయబడిన
OBD2B లిక్విడ్ కూల్డ్ రివర్స్ ఎన్క్లైన్డ్ డిఓఎస్ ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో డిఓఎస్ ఇంజిన్ అవడం వల్ల మనకి బెటర్ పెర్ఫార్మెన్స్ దీంట్లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. అలాగే రివర్స్ ఎన్క్లైన్డ్ ఇంజిన్ అంటే ఇక్కడ మనకి ఎగ్జాస్ట్ పైప్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఇచ్చారు కదా, సో మనకి యాక్చువల్గా ఫ్రంట్ నుంచి ఉంటుంది ఎగ్జాస్ట్ పైప్ అనేది, బట్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఇచ్చారు కాబట్టి దీన్ని రివర్స్ ఎన్క్లైన్డ్ ఇంజిన్ అని పిలుస్తాం అనమాట. అలాగే ఈ ఇంజిన్ అనేది 35 bhp పవర్ ని 9700 rpm దగ్గర ప్రొడ్యూస్ చేస్తే మాక్సిమం టార్క్ వచ్చరికి 27.8 Nm టార్క్ అయితే మనకి ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే ఈ వెహికల్ లో కంప్లీట్ గా 5 రైడింగ్ మోడ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది, ట్రాక్ మోడ్ ఉంటుంది, రైన్, అర్బన్, సూపర్ మోటో ఏబిఎస్, ఇలా మనకి 5 రైడింగ్ మోడ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో రైడింగ్ మోడ్స్ బట్టి మనకి ఇక్కడ పవర్ అండ్ టార్క్ అనేది చేంజ్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ తో మనకి రావడం జరుగుతుంది. అలాగే అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ తో కూడా మనకి దీనితో ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో మనం గేర్స్ వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ మనకి చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పటి వరకు నేను రైడ్ చేస్తూ ఈ బైక్ అయితే తీసుకొచ్చాను అనమాట, అంటే షోరూమ్ నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చాను. సో నాకైతే మాత్రం గేర్స్ వేసినప్పుడు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు సైడ్ స్టాండ్ ఉంటుంది, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ అయితే ఉంటుంది. సో ఇటువంటి సెంటర్ స్టాండ్ అయితే ఉండదు, ఓన్లీ ఇక్కడ మనకి సైడ్ స్టాండ్ మాత్రమే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇంజన్ కి ప్రొటెక్షన్ ఇక్కడ మనకి ఇంజన్ గార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనిపైన డిఓఎస్సి రివర్స్ ఎన్క్లైన్ అని చెప్పేసి ఇక్కడ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఫ్రంట్ రేడియేటర్ అయితే చూడొచ్చు ఇక్కడ మనకి చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ దీని యొక్క చాసిస్ ఫ్రేమ్ గురించి మనం మాట్లాడుకోవాలి. దీంట్లో ట్రిల్లిస్ ఫ్రేమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిపైన ఇక్కడ చూడొచ్చు హైపర్ స్పెక్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. సో మంచి స్టెబిలిటీ అయితే ఉంటుంది. అలాంగ్ విత్ దీంట్లో మనకి బోల్ట్ అండ్ సబ్ ఫ్రేమ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది మనకి సబ్ ఫ్రేమ్ అని చెప్పొచ్చు, ఇది మనకి ట్రిల్లిస్ ఫ్రేమ్ అనమాట. సో ఇది మనకి హైవే మీద మనం మంచి టాప్ స్పీడ్ రైడ్ చేస్తాం కదా, అలాంటప్పుడు మనకి మంచి స్టెబిలిటీ అయితే ఇంప్రూవ్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. అలాగే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా బైక్ కి డ్యామేజ్ జరిగినా కూడా ఒకవేళ ఫ్రంట్ పోర్షన్ లో డ్యామేజ్ జరిగితే ఈ ఫ్రంట్ పోర్షన్ మార్చుకుంటే సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ బ్యాక్ సెక్షన్ లో ఏదైనా డ్యామేజ్ జరిగితే ఈ బ్యాక్ సెక్షన్ మార్చుకుంటే సరిపోతుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తక్కువ అయితే అవుతుందని చెప్పొచ్చు. అండ్ అలాంగ్ విత్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అల్యూమినియం సింగం అయితే మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అండ్ రైడర్ ఫుట్రెస్ట్ కానీ అలాగే మెటల్ ప్యాసింజర్ ఫుట్రెస్ట్ కానీ రెండు కూడా మనకి అప్ టు ద మార్క్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ గా ఓపెన్ టైప్స్ అంతా మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్స్ చేయించారు కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి మనం చైన్ అనేది క్లీన్ చేసుకుంటే చైన్ యొక్క లైఫ్ అయితే ఎక్కువ రావడం జరుగుతుంది. అలాగే చైన్ అయితే చూడొచ్చు ఇక్కడ మనకి కంప్లీట్ గా బ్రాస్ కోటెడ్ చైన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో మనకి చైన్స్ పాకెట్ కూడా చూడొచ్చు చాలా పెద్దగా అయితే ఉందన్నమాట. సో ఇనిషియల్ పుల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇది డైకాస్ట్ అల్యూమినియం మోనోషాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది మనం కావాలనుకుంటే అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. అలాగే సస్పెన్షన్ పైకి మడ్ లాంటిది వెళ్ళకుండా ఇక్కడ మనకి మడ్ ఫ్లాప్ కూడా మనకి ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సారీ గడ్డ ఇది కనిపిస్తుంది అనమాట. అండ్ బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి కంప్లీట్ గా 150/60 70 నుంచి రేడియల్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి కంప్లీట్ గా మిచ్లిన్ నుంచి టైర్ అనేది ఆఫర్ చేశారని చెప్పొచ్చు. సో బ్యాక్ సైడ్ టైర్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో బ్రాడ్ టైర్ ఇచ్చారు కాబట్టి మనకి మంచి రోడ్ గ్రిప్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైల్ లైట్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా మనకి కంప్లీట్ గా డైనమిక్ స్ప్లింట్ ఎల్ఈడి టైల్ లైట్ అనేది ఇక్కడ మనకి ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైల్ లైట్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది కూడా మనకి చాలా యూనిక్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్ ఇక్కడ చూడొచ్చు మనకి టర్న్ ఇండికేటర్స్ అనేవి ఇక్కడ మనకి టైర్ హగ్గర్ ఏదైతే ఉందో ఇక్కడైతే ఆఫర్ చేశారనమాట. సో ఇవి కూడా మనకి సీక్వెన్షియల్ ఇండికేటర్స్ అయితే ఆఫర్ చేశారని చెప్పొచ్చు. అండ్ కింద చూసుకుంటే ఇక్కడ నెంబర్ బోర్డు సంబంధించిన ఇండికేటర్ లైట్ కూడా ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీనికి సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో స్టెప్ అప్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ అయితే ఉందన్నమాట. సో కుషనింగ్ లెవెల్స్ కూడా మనకి ఎక్సలెంట్ అయితే ఉంది. పిలియన్ సీట్ అయితే మాత్రం కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి సో ఫ్యామిలీకి అయితే మాత్రం ఈ వెహికల్ అసలు మాట్లాడుకోకూడదు. ఓన్లీ యూత్ కోసం ఎవరైతే ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ కోసం మాత్రం ఈ బైక్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ సెక్షన్ ఇక్కడ మనకి స్ప్లిట్ గ్రాబ్ బార్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీనికి సీట్ హైట్ కూడా మనకి కేవలం 800 mm మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మినిమం మీరు 5.5, 5.6 ఉన్నా కూడా మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సో నేను 5.8 హైట్ అయితే ఉన్నాను. ఫుట్ అనేది నాకు ప్రాపర్ గా అందింది, ఎటువంటి ప్రాబ్లం అనిపించలేదు. అలాగే నెక్స్ట్ దీనికి కర్వ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఇది కేవలం మనకి 169 kg వెయిట్ తో రావడం జరుగుతుంది. సో ఒక 300cc వెహికల్ 169 kg వెయిట్ అంటే మాత్రం చాలా లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. మీరు రైడింగ్ చేసినప్పుడు అసలు వెయిట్ ఉన్న ఫీలింగ్ అసలు అవరు. అండ్ నెక్స్ట్ దీనికి ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో 11 లీటర్స్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైబర్ టైప్ ప్లాస్టిక్ పడుతూ మనకి దీనికి ట్యాంక్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో ట్యాంక్ పైన చూడొచ్చు ఇక్కడ మనకి గ్రాఫిక్స్ అనేవి కంప్లీట్ గా న్యూ గ్రాఫిక్స్ అనేవి ఆఫర్ చేస్తారనమాట. అలాగే దీనికి కలర్ కూడా వీళ్ళు బ్లాక్ చాంపియన్ గోల్డ్ లివరీ అని చెప్పేసి వీళ్ళైతే పిలుస్తున్నారు అనమాట. సో కలర్ కూడా మనకి చాలా అట్రాక్టివ్ గా ఉందని చెప్పొచ్చు. అలాగే ట్యాంక్ పైన ఇక్కడ 20 years యానివర్సరీ అని చెప్పేసి అపాచీ అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే E20 స్టిక్కరింగ్ కనిపిస్తుంది కాబట్టి మనం కావాలనుకుంటే ఎథనాల్ బ్లెండింగ్ బెటర్ కూడా దీంట్లో మనం ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. సో రిలాక్సింగ్ పొజిషన్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ చూసుకుంటే హై బీన్ లో బీన్ తో పాటు పాస్ స్విచ్ కూడా మనకు ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ చేశారు. అలాగే పైన ఇక్కడ చూసుకుంటే మనకి క్రూజ్ కంట్రోల్ దీంట్లో మనకు ఆఫర్ చేస్తారనమాట. సో క్రూజ్ కంట్రోల్ మనం ఆపరేట్ చేసుకోవడం ఇక్కడ మనకి బటన్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ హజార్డ్ వార్నింగ్ ఇండికేటర్ బటన్ అయితే ఉంది. అండ్ కింద చూసుకుంటే ఇక్కడ మనకి 4 బటన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో దీని ద్వారా మనం కన్సోల్ ఫీచర్స్ అనేవి ఆపరేట్ అయితే చేయొచ్చు. అండ్ టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ కింద
హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి పవర్ బటన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో దీని ద్వారా మనం ఇగ్నిషన్ అనేది ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అండ్ కింద కనుక చూసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. దీంట్లో మనకి కిల్ స్విచ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. సో ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ రాడ్ దీంట్లో మనకి లేదని చెప్పొచ్చు. అలాగే ఈ వెహికల్ తీసుకొచ్చిన ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్, హ్యాండ్ బార్ మీద ఇక్కడ మనకి ఛార్జింగ్ కన్సోల్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. టైప్ ఏ ప్లస్ టైప్ సి రెండు కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పొచ్చు. సో మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని మీరు సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఈ వెహికల్ ఇంకా మనకి టెక్నికల్ గాను, అలాగే ఎలక్ట్రికల్ గాను, అలాగే నెక్స్ట్ ఇంకా సేఫ్టీ పరంగా మనకి చాలా ఫీచర్స్ దీంట్లో మనకి ఇన్బిల్డ్ చేశారనమాట. లైక్ ఎలా అంటే ఇక్కడ చూసుకుంటే రైట్ బై టెక్నాలజీ అయితే ఉంటుంది. అండ్ ఇంకా క్రూజ్ కంట్రోల్ అయితే ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, సూపర్ మోటో ఏబిఎస్ అయితే ఉంటుంది, అలాగే కార్నరింగ్ ఏబిఎస్ అయితే ఉంటుంది, కార్నరింగ్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, వీలీ కంట్రోల్ ఉంటుంది, స్లోప్ డిపెండెంట్ కంట్రోల్ అయితే ఉంటుంది. ఇలా మనకి చాలా ఫీచర్స్ దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో ఇవన్నీ సరిపోయినట్టు మళ్ళీ ఇక్కడ మనకి దీంట్లో కొత్తగా డ్రాగ్ టార్క్ కంట్రోల్ అని చెప్పేసి ఒక కొత్త ఫీచర్ దీంట్లో మనకి ఇన్బిల్డ్ చేశారనమాట. సో ఈ డ్రాగ్ టార్క్ కంట్రోల్ ఎలా యూజ్ అవుతుందంటే మనం టాప్ స్పీడ్ మనం రైడ్ చేస్తాం కదా, అలాంటప్పుడు ఇంజిన్ బ్రేకింగ్ చేసినప్పుడు కానీ లేదంటే గేర్స్ అనేవి డౌన్ షిఫ్ట్ చేసినప్పుడు కానీ మనకి బ్యాక్ సైడ్ వీల్ అనేది లాక్ అవ్వకుండా స్కిడ్ అవ్వకుండా మనకి సో ఆ టార్క్ అనేది మనకి అడ్జస్ట్మెంట్ చేసుకుని మనకి సేఫ్టీ అనేది మనకి ఇంకా ఇంప్రూవ్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 5-inch TFT కలర్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో కన్సోల్ అనేది చాలా అట్రాక్టివ్ గా, చాలా విజిబుల్ గా, చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది. సో దీంట్లో లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో 5 రైడింగ్ మోడ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అర్బన్, రైన్, స్పోర్ట్స్, ట్రాక్, సూపర్ మోటో ఏబిఎస్, ఇలా మనకి 5 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. అలాగే నెక్స్ట్ ట్రిప్ ఏ అయితే కనిపిస్తుంది. టోటల్ డిస్టెన్స్ మనం ఎంత ట్రావెల్ చేసాము, ఎంత టైంలో ట్రావెల్ చేసాము, యావరేజ్ స్పీడ్ మనం ఎంత మెయింటైన్ చేసాము, అలాగే టాప్ స్పీడ్ ఎంత అచీవ్ చేసాము, అలాగే ఫ్యూల్ కన్సంప్షన్ ఎంత అయింది, అలాగే యావరేజ్గా మనకి మైలేజ్ ఎంత వస్తుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ వెహికల్ కంట్రోల్లోకి వెళ్ళినట్టయితే కనుక ఇక్కడ మనకి రైడ్ కంట్రోల్ చెప్పి కనిపిస్తుంది కదా. సో రైడ్ కంట్రోల్లో మనం ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, క్విక్ షిఫ్ట్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, డ్రాగ్ టార్క్ కంట్రోల్ అనేది ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అండ్ కిందకి వెళ్తే కనుక RTDS అని చెప్పి కనిపిస్తుంది కదా. సో దీంట్లో ఇక్కడ మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. కార్నరింగ్ ఏబిఎస్, కార్నరింగ్ క్రూజ్ కంట్రోల్, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, స్లోప్ డిపెండెంట్ కంట్రోల్, RLP, ఇలా ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా మనం డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆటోలో కానీ మాన్యువల్లో కానీ మనం పెట్టుకుని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లాక్ ఉంటుంది, అలాగే డేట్ ఉంటుంది, అలాగే డిస్ప్లే యొక్క థీమ్ కూడా మనం మార్చుకోవచ్చు. డే మోడ్లో కానీ నైట్ మోడ్లో కానీ మనం చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే ఆటోలో కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇంకా దీంట్లో మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, RC కానీ, అలాగే వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం త్రూ యాప్ ద్వారా మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. అండ్ ఇంకా దీంట్లో మనకి రెగ్యులర్గా బ్లూటూత్ సపోర్ట్, అలాగే నావిగేషన్ సపోర్ట్ యాజువల్గా అయితే ఉంటాయని చెప్పొచ్చు. ఇక ఫైనల్గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అనేది అరౌండ్ 3,40,000 రూపీస్తో అమరావతి టీవీ షోరూమ్లో అవైలబుల్గా అయితే ఉంది. సో ప్రైస్ అనేది డే బై డే వ్యారీ అవుతుంది. అలాగే మీరుండే ఏరియాని బట్టి కూడా ప్రైస్ వ్యారీ అవుతుంది కాబట్టి సో మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ తెలియాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి అయితే కాల్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ అని తెలుసుకోవచ్చు. అండ్ డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 50,000 అండ్ అబౌవ్ మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ వెహికల్ అయితే పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే TVS Apache RTR 310 స్పెషల్ ఎడిషన్ యొక్క కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో మనం ఈ బైక్ ని రైడ్ చేయబోతున్నాం. రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.